హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యాస్పర్గస్‌తో హెల్తీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వెజిటబుల్ యాస్పర్గస్. ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువండి. ఇందులో ఫోలిక్ యాసిడ్ గానీ, ఫైబర్ కంటెంట్ గానీ, వైటమిన్ కే అండ్ బి చాలా పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్న వాళ్ళకైనా, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా ఈ రెసిపీని వన్ మీల్ రీప్లేస్‌మెంట్‌గా తింటే మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక్కడ నేను 450 గ్రామ్స్ యాస్పర్గస్ స్టిక్స్ తీసుకున్నానండి. మనకి 450 గ్రామ్స్‌కి సుమారుగా ఒక 20 స్మాల్ సైజ్ స్టిక్స్ ఒస్తాయి. సో, ఇక్కడ ఎండ్స్‌ని ఇలా కట్ చేసుకోవాలి. మనకి యాస్పర్గస్ కనుక ముదరగా ఉంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాము. లేతగా ఉంటే చిన్నగా ఎండ్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా పార్ట్ అంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడొక పాన్‌లో పావు కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడిందులో ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనము ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందాము. లో ఫ్లేమ్ మీద అల్లం వెల్లుల్లి బాగా వేగినంత వరకు ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాస్పర్గస్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందాము. లో ఫ్లేమ్ మీద మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి యాస్పర్గస్ చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనకి టమాటో, యాస్పర్గస్ బాగా కుక్ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఈ చట్నీలో కారం అసలు యాడ్ చేయట్లేదండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్‌గా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. యాస్పర్గస్ చట్నీ రెడీ అండి. ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి బ్రెడ్‌తో తినడానికి చాలా బావుంటుందండి. ఇప్పుడొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మనం యాస్పర్గస్ చాలా రకాలుగా తినొచ్చండి. ఇలా చట్నీ చేసుకుంటే మనకి ఫుడ్ ఆప్షన్స్ కొంచెం వెరైటీస్ ఎక్కువగా తినొచ్చు. లైక్ శాండ్‌విచెస్‌తో గానీ, టాకోస్‌తో గానీ, టోర్టిల్లా చిప్స్‌తో గానీ చాలా రకాలుగా ఈ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు తినే బ్రెడ్ జామ్‌లా కాకుండా మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా బ్రెడ్ శాండ్‌విచ్‌లా ప్రిపేర్ చేసి పెడితే టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని చట్నీని అప్లై చేసుకొని శాండ్‌విచ్‌లా తినొచ్చు. లేకపోతే మనం ఇండియన్ స్టైల్‌లో తినాలనుకుంటే మనము డైలీ బ్రేక్‌ఫాస్ట్ దోసలోకైనా, ఇడ్లీలోకైనా ఈ చట్నీ చాలా బావుంటుందండి. యాస్పర్గస్ మనకి లో క్యాలరీ ఫుడ్ అండి. 94% వరకు ఇందులో వాటరే ఉంటుంది. లో క్యాలరీ ఫుడ్ గాబట్టి మనకి వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి హెల్తీ రెసిపీ ఇది. ఈ చట్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మినిమమ్ 3 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.